డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ట్రంప్ విన్నింగ్ తర్వాత సార్ ఎలాన్ మస్క్కి కీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది, మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ట్రంప్ ఎలాన్ మస్క్ అమెరికాకి మరి ఒక సీరియల్ చూసిన టైంలో అమెరికాకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. 40 నిమిషాల్లోనే మనం అమెరికాకి వెళ్ళొచ్చు అంట. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే ఇది ఎలాన్ మస్క్కే సాధ్యమా? ఇలాంటివన్నీ క్రియేటివిటీగా ఆలోచించి చేయడం అంటే ఏం చెప్తారు మీరు? ఎలాన్ మస్క్ గురించి మాట్లాడంటే మీకు వాల్యూమ్స్ ఉంటాయండి, డిక్షనరీలు, వికీపీడియా అవి ఉన్నాయి కదా, అవన్నీ చాలా. ఎందుకంటే ఆయన మనిషి కాదు, మనిషికి మించి చాలా ఉన్నాయి. జనరల్గా కంప్యూటర్స్ కానీ, స్పేస్లు కానీ, రాకెట్లు కానీ మనమే చేస్తాం, మానవులే కనుక్కున్నారు. అంటే మానవకు కెపాసిటీ ఎంత ఉంది. ఎలాన్ మస్క్ వచ్చేసరికి నాకు తెలిసింది, చాలా వీడియోలో చూసాను, పర్సనల్గా కూడా విన్నాను నేను. ఏమంటే ఆయన జనరల్ ప్లానింగ్ ఎలా చేస్తాడంటే 10 years ప్లాన్ చేస్తాడు. ఒక పని, ప్లాన్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ 10 years ఏం చేయాలి, కానీ దాన్ని 1 yearలో కంప్లీట్ చేస్తాడు. ఆ 10 years పని 1 yearలో పనిచేయాలి. అది ఆయన దగ్గర ఉన్న షార్ప్ పాయింట్. ఎందుకంటే అందరికీ ఉండదు ఆ చురుకుతనం. ఆయన ఎవరికీ భయపడ్డు, రిస్క్ తీసుకుంటాడు. ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటాడో, కొన్ని ప్రాజెక్టులు ఆయన ఫెయిల్ అయ్యాడు కానీ వదలలేదు. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ పెట్టాడు, దానివల్ల ఎక్కడో టెస్లా వితౌట్ డ్రైవర్ కార్ వెళ్తుంది. ఆ టెస్లాని ఇండియాలో కూడా పెట్టాడు. మా కజిన్ బ్రదర్ అక్కడ పనిచేస్తాడు కాలిఫోర్నియాలో. ఆ కారు కొన్నాడు, 2 కోట్లు 3 కోట్లు, డోర్ ఆటోమేటిక్ అన్నీ అంటే రెక్కల్లాగా విడిపోతాయి కారు. అంటే స్పీడ్, అక్కడ ఉన్న రోడ్లు వేరు, ఇక్కడ ఉన్న రోడ్లు. ఇండియాలో పెట్టడానికి ఎప్పుడు ట్రై చేస్తున్నాడు, ఆయన పర్మిషన్ రావట్లేదు. అదే ఒకటి. ఎలాన్ మస్క్ ఒక దాంట్లో కాదు, ఏది పట్టుకుంటే అది బంగారమే. పట్టిందల్లా బంగారం అని తెలుగులో అంటాం. ఏదైనా టచ్ చేశాడంటే ఇంకెవ్వడు వచ్చినా చూడ్డు, ముందు వెనక చూడ్డు. ట్విట్టర్ను కొన్నాడు, టేక్ ఓవర్ చేశాడు. ట్విట్టర్ వల్ల ఎంత లాభం వచ్చింది దానికి? ట్రంప్ గారు గెలవడానికి కారణం ఏంటనుకుంటున్నాం? ట్విట్టర్లో కంప్లీట్ అడ్వర్టైజింగ్ చేశాడు. మీరు ఎట్లయితే ఫేస్బుక్ కంపెనీ అన్నీ చేస్తారో, ఐ థింక్ ట్విట్టర్ మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాడు. ఆయన అంత బిజీ పర్సన్ కూడా టైం ఇచ్చాడు. సో ట్రంప్ ఏంటి, కొన్ని కమిట్మెంట్స్ అయి ఉంటాయి ఇద్దరికి మధ్యలో. ఫస్ట్ కమిట్మెంట్ ఏంటంటే క్యాబినెట్లో తీసుకోవడం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ని పొలిటికల్లోనే వస్తారు, కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు మన అంతకుముందు రిషబ్ సునాక్ ఇన్ఫోసిస్ అల్లుడు ఉన్నాడు, ఆయన రిజైన్ చేశాడు, సెలెక్ట్ అయింది, ఎక్కువ కాలం ఉండలేదు. ఇంకా అందరూ చేయలేరు, కొన్ని పనులు కొంతమంది చేయగలుగుతారు. ఎలాన్ మస్క్ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ వెరీ షార్ప్, వెరీ షూడ్ అండ్ రిస్క్ టేకింగ్. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మనం అనుకునేది సాధించాలి, అది ఇంపార్టెంట్. సో స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ద్వారా ఆయన మొత్తం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాడు. అది స్టార్ట్ చేసిన అందరూ నవ్వారు. అనుకోకుండా అది ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు, థర్డ్ టైం, ఫోర్త్ టైం సక్సెస్ అయ్యాడు. సో ఆ పట్టుదల, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి మనిషికి. కెరియర్లో పైకి రావాలంటే మనకి నచ్చాలి, ప్యాషన్ ఉండాలి, చెయ్యాలన్న కోరిక, తీరిక అన్నీ ఉండాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవ్వదు. సో ఎలాన్ మస్క్ గురించి ఎంత చెప్పినా మనం చాలా చిన్న, టూ స్మాల్ టు టాక్ అబౌట్ హిమ్. బట్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోతాడు ఆయన. ఫండ్స్లో కానీ, మిలియనర్ అనుకున్న ఆస్తిని చూసుకుంటే ప్రతి నిమిషానికి, సెకండ్ కూడా కొన్ని వేల కోట్లు, లక్ష కోట్లు వస్తున్నాయి. ఆయన ఓవరాల్ అసెట్ చూసుకుంటే మన అంబానీ, అదాని అందరూ మించిపోతారు. ఇండియాలోనే అంబానీ, అదాని, బయటకు వెళ్తే చాలామంది ఉన్నారు. సో అందులో ఈయన ఒకడు ఫస్ట్ ప్రథమంగా ఉంటుంది. అంతకుముందు బిల్ గేట్స్ ఉండేవాడు, వారన్ బుఫెట్ గారు ఉండేవారు. అది క్రాస్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన క్రాస్ అయ్యి డిఫరెంట్గా చేస్తున్నాడు. ఈ స్పెసిఫిక్ మీరు ఏదైతే అమెరికాకి 40 minutes కదా 1 hour వెళ్ళింది అనుకో, అయినా నష్టం లేదు. అంటే ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకైనా మ్యాక్సిమం 30 minutes to 1 hour మ్యాక్సిమం. అమెరికా టు సిడ్నీ 1 hour మ్యాక్సిమం. సో 30 to 50, 60 minutes చేయడానికి చాలా అంటే టెర్రర్. అది నోబడీ ఎక్స్పెక్టెడ్. ఎవరైనా 16-17 గంటల్ని 40-50 minutes చేస్తాడంటే మాటల జోక్ కాదు అది. అంటే చేస్తాడా చేయడంటే డెఫినెట్గా చేస్తాడు. ఆయన అనుకున్నది 1 సంవత్సరం లేట్ అయినా, మేబీ ఇప్పుడు ట్రయల్స్లో ఉంది ఫస్ట్ మోడ్ ప్రోటోటైపు. నెక్స్ట్ 2 to 3 yearsలో లాంచ్ చేయాలనుకుంటున్నాడు. దానికి వెరీ లాస్ట్ 10 years నుండి ప్రయోగాలు చేస్తున్నాడు, అంటే ఎఫర్ట్స్ పెడుతున్నాడు. మధ్యలో కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, ఫెయిల్ అవుతారు. సో ఇప్పుడు ఒక ప్రోటోటైప్ వచ్చింది, అప్రాక్సిమేట్ టైం 10 నిమిషాలు ఇటు. బట్ ఇవన్నీ 1 hour వేసుకోండి, 40 minutes మంది 1 hour వేసుకోండి. 1 hourలో కొన్ని వేల మైళ్ళు, అంటే అంత ఈజీ కాదు కదా. సో ఆ పట్టుదల, ఆ టెక్నాలజీ. నాకు ఎప్పుడు స్పేస్లో కూడా ఇల్లు కడతాడంట, అంటే లేటెస్ట్గా విన్న స్పేస్లో ఇల్లు కడతాడంట. మరి ఎలా ప్లేన్లో వెళ్తారు అనుకుంటారా మీరు? ప్లేన్లో వెళ్ళాడు. ఎలా వెళ్తాడు? 40 minutes అంటే రాకెట్, స్టార్షిప్ రాకెట్. సో రాకెట్ అనేది ఎంత స్పీడ్గా తీసుకెళ్తుందో మనకు తెలుసు.
అది పైకి వెళ్ళడం కిందకి రావడం అది చాలాసార్లు ఫెయిల్ అవుతారు. మనకి ఇస్రో కానీ ఉన్నాయి కదా, ఫెయిల్ అవుతాయి అవన్నీ. సో బట్ ఈయన సక్సెస్ అవుతున్నాడు. ఆయన పట్టుకుంది యూనిక్ ఐటెం పట్టుకుంటాడు. ఆయన ఏదైనా ఫీల్డ్లో కాలు పెట్టాడంటే మిగతా వాళ్ళందరూ ఖతం. ఆయన ఎవరికి భయపడు. అండ్ ఇప్పుడు డోజ్ అని ఉంది ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, దానికి మెయిన్ మెంబర్గా చేశాడు అడ్వైజర్గా. ఈయనతో పాటు ఇంకొక ఆయన వివేక్ రామస్వామి ఆయన కూడా పెట్టారు. వీళ్ళిద్దరు కూడా మంచి షార్ప్ పీపుల్. సో వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ పనిచేసే విధానాలు మానిటర్ చేయమన్నాడు. అంటే మనం కరెక్ట్గా చేస్తాం, బై నెక్స్ట్ 2026 కల్లా మన ఫైనాన్స్ లెవెల్ ఎట్లా ఉండాలి, జీడిపి ఎంత ఉండాలి, మిగతా రాష్ట్రాలతో ఎట్లాంటి సంబంధాలు పెట్టుకోవాలి, సానుకూలంగా ఉండాలా లేదా ఎగనెస్ట్ ఉండాలా, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే అమెరికాలో యుఎస్ ఎకానమీ బట్టి ఎంటైర్ వరల్డ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎకానమీ డౌన్ అయితే మీకు 2007 or 2008లో రెసిషన్ వచ్చింది. రెసిషన్ మొత్తం మార్కెట్ కొలాప్స్, అన్ని డిపార్ట్మెంట్, అన్ని ఫీల్డ్, అన్ని కంట్రీలో. అంటే యుఎస్ ఈజ్ మేజర్. యుఎస్లో 10 సంవత్సరాలు ఓల్డ్ టెక్నాలజీ, ఇండియాలో న్యూ టెక్నాలజీ ఒకప్పుడు. ఇప్పుడు కొద్దిగా మారుతుంది, ఇంకా మారవలసిన అవసరం లేదు. వాళ్ళతో మనం కంపీట్ చేయలేము. బట్ ఇప్పుడు మన సైంటిస్టులు నోబెల్ ప్రైజ్ అన్నీ వస్తున్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ అంటే యుఎస్ స్టాటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంటైర్ ఎకానమీ. రెండోది ఈయన పట్టుకున్నప్పుడు క్లియర్గా ఉంటాడు, వాట్ హీ వాంట్స్, గోల్ ఈజ్ వెరీ క్లియర్. 10 సంవత్సరాలు 1 year చేయడంటే మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ చేయలేరు. 10 సంవత్సరాలు ఎంత ఎఫర్ట్స్ ఉండాలి, ఎంతమంది టీమ్కి కానీ, హైలీ పెయిడ్ శాలరీస్. ఆయన ఒక పట్టుకున్నాడంటే డే అండ్ నైట్ దాని మీద ఉంటాడు అనమాట. సో ఆయన గురించి ఈ 1 hour అనేది 40 minutes అనేది చాలా మిరకల్. చూస్తేనే మనం నమ్ముతాం, చూడకుంటే చెప్తే జోక్లా ఉంటుంది అది. సో 40 minutes సాధ్యం అవుతుంది తెలిసి 10 minutes ఇటు అటు, మ్యాక్సిమం 1 hour. 1 hourలో వచ్చే పీపుల్ ఆర్ హ్యాపీ. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాస్ట్ తెలీదు, ఇంకా కాస్ట్ వర్కౌట్ చేయాలి. కాస్ట్ డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఒకేసారి ప్లేన్లో నాకు తెలిసి 200-300 మంది ఉంటారు. ఈ రాకెట్ 1000 people సింగిల్ ట్రిప్ అంటే బడ్జెట్ కూడా పెరుగుతుంది కదా. నార్మల్ పర్సన్ కెనాట్ ఎఫోర్డ్. ఎందుకంటే గంటల్లో అంటే ఎంత మ్యానిపులేట్ చేయాలి, ఎంత మనీ పెట్టాలి మనకు తెలియదు. ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా మంచి సింబల్, మంచి సైన్ ఇస్తుంది. అంటే ముందుకు వెళ్ళడానికి ఇండియాలో కూడా పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా ఉన్నాడని విన్నాను. అంటే ఎలక్షన్ ముందే మాట్లాడుకున్నారు, నేను గెలిపిస్తాను, నాకు ఇవి ఇవ్వాలి. సో ఆయన ఫుల్ పవర్స్ ఇప్పుడు ఆపడం. ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఏముంది, చంద్రబాబు గారు ఏమని అడిగితే బీజేపీ లేదంటారా? మరి లాస్ట్ 5 years ఎందుకు ఇవ్వలేదు? మన ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న అదానీ వచ్చారు ఏపీకి, అంబానీ వచ్చారు 65,000 కోట్లు. లోకేష్ బాబు మన ఫారెన్ టూర్ వెళ్ళి అదొక 60,000-70,000 కోట్లు. అంటే ఓవరాల్ ఈ ముగ్గురు, అదానీ, అంబానీ అండ్ అమెరికా, ఒరాకిల్, టెస్లా, ఈక్వినిక్స్ అన్నీ. సో ఇవన్నీ ఏంటంటే 2 lakh crores. దీనివల్ల మేజర్గా 4-5 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దే ఆర్ టేకింగ్ టార్గెట్ 2 million to 3 million ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 5 to 10 years. అంటే 20 lakhs జాబ్స్ అంటే అంత ఈజీ కాదు. ఎంతమంది సేవ్ అవుతారు, ఎన్ని ఫ్యామిలీ బతుకుతాయి? సో ఇదంతా గ్రేట్ ఎఫర్ట్స్. రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఎలాన్ మస్క్. అంటే ఏది మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడు కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.